అదర్ స్టాఫ్ కి మీడియాకి అందరికి కూడా నమస్కారం. సో ఇక్కడికి మెయిన్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హానరబుల్ సీఎం గారు సో ఏవైతే మనకి డైట్ ఛార్జెస్ అంటామో అంటే ఏదైతే మీ అందరికి కూడా తెలిసి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కి మన పిల్లలకి ఏదైతే మనము మార్నింగ్ లో బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, సో తర్వాత లంచ్ కానివ్వండి, తర్వాత స్నాక్స్ కానివ్వండి, ఈవినింగ్ లో తర్వాత డిన్నర్ కానివ్వండి, సో ఇది ఏదైతే మనం వాళ్ళకి పెడతా ఉన్నామో ఇంకా పౌష్టిక ఆహారం మన పిల్లలకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక్క పిల్లలకి అన్నటువంటి విధంగా కాకుండా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో అంటే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవైతే ఉన్నాయో సో ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, ఇతర పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కానివ్వండి, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజెస్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్, సో వీటన్నిటిలో కూడా మన పిల్లలు ఎక్కడైతే చదువుకుంటా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారం అనేది మనం కంపల్సరీగా ఇవ్వాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఆనరబుల్ సీఎం గారు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సో సీఎం గారు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ లో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. సో మన జిల్లాలో సుమారుగా 75 ఇన్స్టిట్యూషన్స్ లో మొత్తం ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, సో అందరు కూడా మనము ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ లో కూడా పార్టిసిపేట్ అవుతా ఉన్నాం. సో ఈ రోజు మన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటనేసి అంటే ఈ మెన్యూ ఏదైతే ఉందో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇంకా మెరుగైన విధంగా సో అందరికి కూడా మెరుగైన పౌష్టికాహారం అందించాలనే విధంగా సో ఆ మెన్యూని మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. సో ఆ మెన్యూలో సో ఆ పౌష్టికాహారం అందించాలంటే ఉట్టిగా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సరిపోదు. సో ఆ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే మనము ఆ మెన్యూ పాటించడానికి మనకి డబ్బులు ఇస్తూ ఉంటాము సో దాన్ని మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది అనేసి కూడా మన ప్రభుత్వం గ్రహించి ఇంతకు ముందు వరకు సో లాస్ట్ 10 ఏళ్ళు దానికన్నా ముందు కూడా మనం ఎంతైతే అమౌంట్ ఇస్తా ఉన్నామో ఈ డైట్ ఛార్జెస్ కి దాన్ని సుమారుగా 40% వరకు కూడా మరి ప్రభుత్వం పెంచడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము. సో ఇది చాలా హర్షించదగ్గ విషయం. సో పేరెంట్స్ అందరికీ కూడా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. కలిసి లంచ్ చేసి మళ్ళీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడాల్సిందిగా మీకు చెప్తా ఉన్నాము. సో అవన్నీ చూసినట్టయితే కూడా ఏ విధమైన క్వాలిటీ ఫుడ్ మనం పిల్లలకి ఇస్తున్నాం అనేది కూడా మీకు తెలియడం జరుగుతుంది. సో అదే విధంగా పిల్లలకి కంపల్సరీగా మేము ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళకి ఫ్రీ మెడికల్ హెల్త్ చెకప్ కూడా ఒకటి చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా వాటి ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండే విధంగా కూడా ఇవన్నీ కూడా స్టెప్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా తీసుకోబోతా ఉంది. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. సో మీ అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వేరే మినిస్టర్ గారు కార్యక్రమం ఉండడం వల్ల అక్కడ వెళ్ళడం జరిగింది.